గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మార్నింగే లాగైతే స్టార్ట్ చేసినాను గైస్. ఒక 7:30 అలా లేచాను. ఈరోజు ఇంట్లో పనులు అయితే ఏం లేదు, కొద్దిగా తరకారీ ఎత్తి పెట్టడం అండ్ కొత్తిమీర పుదీనా క్లీన్ చేయడం, ఇలా చపాతీ చేసుకొని టిఫిన్ తినడం, షాప్కి అయితే వెళ్ళిపోవడం అండి. ఇంకా షాప్లోనే ఇంట్లో కొద్దిగా లాగ్ ఉంటుంది, షాప్లో కొద్దిగా లాగ్ ఉంటుందండి. ఇది రెండు మిక్స్డ్ లాగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈరోజు ఏమేమి పనులు చేస్తానని షేర్ అయితే చేసుకుంటాను గాయస్. వీడియో అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. అదే చెప్పినాను కదా, ఇంట్లో లాగ్ అండ్ షాప్లో లాగ్ కూడా రెండు దీంట్లో మిక్స్ అయితే ఉంటుంది. సో పిల్లలు అయితే ఇంకా రాలేదు, వస్తారన్నాను, రాలేదు. సో లేనందువలన ఇంట్లో అయితే ఎక్కువ వర్క్ ఏం లేదు. సో షాప్కి వెళ్ళిపోవడమే. ఇంకా కాఫీ తాగేసి కొంచెం చెప్పినాను కదండి, కొత్తిమీర పుదీనా ఇడిపించి పెట్టాల్సింది. ఎండకి ఒక 10-20 మినిట్స్ లేట్ అయినా కూడా అది కొంచెం సప్పగా అయిపోతుంది. చాలా బాగుంది కొత్తిమీర, చూడొచ్చు, చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇంకా క్లీన్ చేసి కడిగేసి పెడదామనేసి దాన్ని అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ ఎక్కువ ఉందండి, దానికి కడిగేసి పెడదాం అనుకుంటున్నాను. పుదీనా కొత్తిమీర తీసుకొచ్చినాను 20 రూపీస్కి. ఒక కట్ట 20 అంటే తెచ్చుకున్నాను నీళ్ళు అనేసి. సో దాన్ని అయితే క్లీన్ చేసి పెడదామని చేసినాను. చూడొచ్చు, చాలా బాగుందండి కొత్తిమీర, నాటి కొత్తిమీర ఇది. అండ్ ఇంకోటి ఏమంటే, ఈ కొత్తిమీర తీసుకొని వచ్చేకపోయినప్పుడు 20 రూపీస్ అంటే 40 రూపీస్ కదండి, ఇంకా 10 రూపీస్ చేంజ్ అయితే మిగిలింది. ఈ ఐడియా అయితే నాకు కాదులేండి, ఎందుకంటే మా ఆయనకైతే ఖర్చులకైతే ఈడు. సో నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నాను, ఇలా కూడా ఐడియా చేయొచ్చు అని లేడీసు. నేను చెప్పడం ఏంటంటే, తరకారీకి వెళ్ళి 10 రూపాయలు మిగిలిందంటే దాన్ని సేవ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నానండి. అదే టిప్ నేనైతే ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు 50 రూపీస్ చేంజ్ అయితే 10 రూపీస్, 50 రూపీస్లో 40 రూపీస్ కొన్నాము, ఇంక 10 రూపీస్ మిగిలింది. దాన్ని ఒక దగ్గర దాచుకుంటే సంవత్సరానికి పోగు చేసుకుంటే ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అయితే అవుతుందని చెప్పాలని నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా సేవ్ చేసుకోవచ్చు అండి, సంపాదన లేకుండా కూడా ఇలా తరకారీ ఖర్చులకి అలా పోయేసి ఆటోకి పోయే బదులు నార్మల్ వాక్ వెళ్ళి తెచ్చుకొనేసి 60 రూపీస్ 40 రూపీస్ అలా డైలీ సేవ్ చేసుకోవచ్చు అని నేనైతే ఈ వీడియో మూలంకంగా చెప్పాను. ఎందుకంటే నేను అక్కడ వెళ్ళాను, 10 రూపీస్ చేంజ్ మిగిలింది. సో వేరే ఏదైనా బై చేస్తాం అనుకున్నాను. అప్పుడు నాకు ఐడియా వచ్చిందనమాట, ఉన్నీలే చేంజ్ ఒక డబ్బాలోకి వేస్తే ఉంటుంది, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేసి. సో ఇలానే 1 మంత్ వేసినాం అనుకోండి, డైలీ 10 రూపీస్ అంటే 300 రూపీస్ సేవ్ అవుతుందండి. అలా స్టార్ట్ చేసినాం అనుకుంటే పెద్ద మొత్తంలో కూడా సేవ్ అయితే చేయొచ్చని ఒక థాట్ అయితే నాకు యాక్సిడెంటల్గా వచ్చింది ఆ ఐడియా. అక్కడ కొత్తిమీర పుదీనా తీసుకున్నప్పుడు అయితే అలా వచ్చింది. సో అలా ఎందుకంటే నాకు ఇది వర్తించదని అంటే, ఎందుకంటే నేను సంపాదిస్తాను కాబట్టి నాకు సేవ్ చేయాలనుకుంటాను. బట్ సంపాదన లేకుండే వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళకి నేను ఇలా ఐడియా అయితే ఇచ్చినాను అనమాట. అంతే, జస్ట్ 10-20 అలా సేవ్ చేయొచ్చు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా తరకారీలకి ఇచ్చిన దాంట్లో అమౌంట్లో కూడా సేవ్ చేసి ఏదన్నా మంత్లీ కొనొచ్చు అనేసి నేను చెప్తున్నాను. అంతే గాయ్స్, వేరే ఉద్దేశం అయితే కాదు. సంపాదించే వాళ్ళు ఎక్కువ, సంపాదించలేని వాళ్ళు తక్కువ అని కాదు, బట్ అలా చెప్తున్నాను. ఇలా కూడా పోగు చేసుకోవచ్చు. అండ్ నేను ఈ కొత్తిమీర పుదీనా ఇడిపించిన దీన్ని అయితే చెట్ల పొదల్లోకి అయితే వేస్తానండి. ఇలా పాటలోకి వేస్తే అది ఎరువు అవుతుంది. చూడొచ్చు, నేను ముందే వేసినాను. ఇలా వాటర్ వేసి ఒక 15 డేస్ అలా వదిలేస్తే మన్నంతా కాంపోస్ట్ అవుతుంది. చూడండి, ఇలా వేసేసి దీని మీద వాటర్ అలా వేస్తే 1 వీక్ అంతా బాగుంటుంది, డ్రై అయిపోయి మంచిగా ఎరువు అవుతుంది. ఇలాగ చెట్లకు చూడండి, ఆ పూలు ఏది నేను వేస్ట్ చేసలేదు, ఇలా యూజ్ చేసుకుంటే మంచిగా ఎరువు అవుతుంది.
ఇంట్లోనే ఉన్న దాంతోనే ఎరువు తయారు చేసుకోవచ్చు అనేసి నేను ఇలా ఐడియా అయితే యూజ్ చేస్తాను. ఆ 10-20 రూపీస్ సేవింగ్ ఐడియా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి గైస్. పూజ అంతా చేసుకొని షాప్కి అయితే బయలుదేరుతున్నాను గాయస్. నా పూజ ఇంతే అండి గాయస్, సింపుల్గా దీపాలు పెట్టుకోవడం అంతే. సో పూజ అయితే చేసేసుకున్నాను. షాప్కి వెళ్ళాలి, టైం అయిపోయింది. సో షాప్కి వెళ్ళాలి. ఎంటకులు తడిగా ఉన్నాయి, సో జడైతే వేసుకోలేదండి, అలానే తడిగానే ఉన్నాయి. ఇంకా షాప్కి వచ్చి అలా కూర్చున్నాను లేదా పూజ చేసి, ఇంకా సిస్టర్ కాల్ చేసి ఇలా షాపింగ్ వెళ్దాం శారీస్కి అని అడిగినారు. సరే అనేసి వెళ్తున్నాము. మేము ముద్దిరెడ్డిపల్లికి అయితే వెళ్తున్నాము గాయస్. మా కొడుకుది పెళ్ళి అనమాట. సో అందుకని శారీస్కి వెళ్తున్నాం. పెళ్ళి కూతురుని తీసుకెళ్తున్నాను. చూడండి, మేమైతే సహస్ర సిల్క్స్ అండ్ శారీస్కి అయితే వచ్చేసినాం ముద్దిరెడ్డిపల్లి. ఇక్కడైతే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు ఇక్కడే కొంటామండి. కాంటాక్ట్ నెంబర్ ఉంది, కావాలంటే మీరు కూడా కాంటాక్ట్ చేయండి. ముద్దిరెడ్డిపల్లి ఇంకా వచ్చేసినాము. చూపిస్తాను కలెక్షన్స్ ఎలా ఉంది అని, మేము ఎలాంటి శారీస్ తీసుకుంటున్నాము అనేసి కూడా చూపిస్తాను. ఇంకా లోపలికి వచ్చి కూర్చున్నాం. చూడండి, వీళ్ళు షాపు షిఫ్ట్ చేసినారు గాయస్, అందుకే అంతా అటు సైడ్ అర్థం షిఫ్ట్ చేసినారు, కొత్త గోడౌన్ షిఫ్ట్ చేసినారు. నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా షేర్ చేసుకుంటున్నాను. మేము ప్రజెంట్ ఇక్కడే పాత షాప్లోనే చూస్తున్నాము. ఇక్కడ ఉంది స్టాకు, కొత్తగా ఆల్టరేషన్ అంతా చేపిస్తున్నాము, అక్కడ షిఫ్ట్ చేస్తున్నామని చెప్పినారు. సరే అనేసి నేను అవుట్ సైడ్ కూడా చూపిస్తామని చూసినాను. ఇలా ఉంది షాప్. ఇప్పుడు దీనికి 2 షాప్స్ అవుట్ సైడ్ అయితే షిఫ్టింగ్ చేస్తున్నారు. ఈ అన్న మేము ఎప్పుడు పోయినా మాకు ఈయననే బిల్డింగ్ చేసేది, శారీస్ చూపించేది. కన్వీనియంట్గా రీజనబుల్గా ఉంటుందన్నమాట. నాకు ఈ రెస్టారెంట్ శారీ అయితే బాగా నచ్చింది. సో చూద్దాం, ఫైనల్గా తీసుకుంటానో లేదో కూడా షేర్ చేసుకుంటాను. పెళ్లి కూతురుది కానీ ఫస్ట్నే పెళ్లి కూతురు చూపిస్తున్నాము. వీళ్ళు పెళ్లి కూతురు వాళ్ళ మదరు, అటు సైడ్ పెళ్లి కూతురు ఉన్నారు. ఇంకా చూపిస్తున్నారు. పాపకి ఏది నచ్చలేదు. ఇంకా తను మా సిస్టరు, వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క ఇక్కడున్నారు. కొంతమందికి అంత త్వరగా నచ్చలేదండి, ఒక్కటే మైండ్లో ఉంటుంది. అలా చూస్తూనే ఉన్నారు. నేను ఇంకా ఒక రౌండ్ అంతా చూసుకొని వచ్చినాను. ఈ మంత్ 13-14 పెళ్ళి. సో అర్జెంటుగా సెట్ అయింది. సో షాపింగ్ ఫైనల్గా ఈ శారీ అయితే తీసుకుంది. చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇంకా వైట్ శారీ, క్రీమ్ కలర్ ఉండే శారీ అయితే తీసుకున్నాము. ఇంకోటి పింక్ కలర్ ఏదో చూసింది, ఇంకా చూస్తూనే ఉంది. అమ్మాయికి అయితే నచ్చలేదు. మా వైట్ శారీకి మెరూన్ బార్డర్ కావాలని చూసింది. పర్పల్ నచ్చింది, చాలా బాగున్నాయి వైట్ శారీస్ అయితే. బట్ ఫైనల్గా ఈ వైట్ది అయితే తీసుకున్నాం. గ్రీను ఇది వాళ్ళ మమ్మీ చేతిలో పట్టుకుంది కదా, అదే సెలెక్ట్ చేసుకున్నాం గైస్. అవి పక్కన పెట్టేసి మరి ఇంకొక శారీ తీసుకోమంటే చూస్తున్నాము. బట్ కొంతమందికి ఎంత పెరిగిన సెలెక్షన్ తీసుకోరనమాట. ఒక్క కలర్ పట్టుకొని దాన్నే కూర్చుంటారు, అదే కావాలని. రెస్టారెంట్ తీసుకోమని చెప్పినాము. తనకి రిసెప్షన్ కొద్దిగా కాస్ట్లీలో తీసుకుంది. తర్వాత అదే కలర్స్లోనే వేరే కావాలని చూసింది, బట్ దొరకలేదు. మళ్ళీ ఏదో పింక్ కలర్ తీసుకొనేసింది. ఏమో మాట్లాడతాను వాళ్ళు. ఫైనల్గా అయితే షాపింగ్ కంప్లీట్ అయ్యింది గాయస్. వేరేవి ఒక 3 శారీస్, 6 శారీస్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాము. మా జమున అయితే నేను ఫోటో తీసుకుంటానని ఇలా పట్టుకొచ్చింది. మా షాపింగ్ అయితే అయిపోయింది, పెళ్లి కూతురు షాపింగ్ అయిపోయింది. తర్వాత మా జమున సిస్టర్ వాళ్ళు కొనుక్కుంటానంటే తనకి పరిచయం ఉండే షాప్కి వెళ్దామంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాము. ఈ షాపింగ్ అయితే చాలా బాగుంది. మీకు కూడా కావాలంటే ఒకసారి సహస్ర కలెక్షన్కి వచ్చేయండి. రేటుపల్లిలోన చాలా రీజనబుల్గా ఉంటుంది ప్రైజెస్. చాలా నెమ్మదిగా చూపిస్తాడు డిజైన్స్ అన్నీ. సో అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్లోకి ఎక్కి బయలుదేరుతున్నాము. జమున వాళ్ళ డాటరు హనీ
ఇంకా కూర్చొని బయలుదేరుతున్నాము. అడ్రస్ అయితే చెప్పండి అంటే కళ్యాణ మంటపం ముందరే ఉంది, ఒకే దగ్గర తీసుకొచ్చంటే లేదు లేదు నాకు మీ షాపింగ్ మీదే, నా షాపింగ్ నాదే అనింది. ఇవంతా షాప్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సౌభాగ్యకే రండి. జమునా పేరు తీసుకోండి, జమునా పేరు చెప్పిడంట. మా ఫ్రెండ్కి ఎంత వస్తుంది మేడం దేంట్లో ఇంకా నేను అసలు చూడలేదు. 15 ఏండ్లు అయింది గైస్ మేము ఈ ఏరియాకి వచ్చి. ఆఫ్టర్ ఇది రేషన్ మార్కెట్ చూపిస్తాను. అమృత్ మహల్, అమృత్ సినిమా. ఇంకా హిందూపురంలో లక్ష్మీ విలాస్కి అయితే భోజనానికి వచ్చినాం. మధ్యాహ్నం లంచ్కి చాలా బాగుంటుంది గైస్. ఇక్కడ పప్పన్నం అయితే సూపర్ ఉంటుంది, అరటాకుతో భోజనం పెడతారు. సో మా జమున ఇక్కడికే వెళ్ళాలని తోడుకొచ్చింది. ఇంకా కార్ పార్కింగ్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాం గైస్ మేము. ఇంకా లోపలికి వెళ్ళి క్రౌడ్ ఏమి లేదు, నార్మల్గా ఉండింది. కూర్చొనేసి నేను మా అన్నీ అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. మా అన్నీ నేనంటే చాలా ఇష్టము. మా తను ధన్య, మంజు వాళ్ళ కొడుకు కూతురు అనమాట, చెర్రీ. ఈ అమ్మాయి వచ్చేసి జమున వాళ్ళ చిన్న అమ్మాయి. కూర్చొని ఇంకా ఆటో అయితే ఇచ్చేస్తున్నాము. మీల్స్ తీసేసుకుందామని మీల్స్ అయితే తీసుకున్నాము. భోజనం చాలా బాగుంటుంది అనేసి ఫొటోస్ అయితే సెల్ఫీస్ అయితే తీసుకున్నాం నేను అని. ఈ పాప అంటే నాకు కూడా ఇష్టము. చూడొచ్చు అరటాకుల భోజనము, చిత్తకు పులోగ్రి అయితే సూపర్ ఉందండి. వడియాలు, అప్పలము, వడలు, పల్లెము, మళ్ళీ పప్పన్నము, రసమన్నము, చాంబరన్నము, పెరుగు అయితే గట్టి పెరుగండి. మళ్ళీ పెరుగు చారు కూడా రెడీ చేసింటారు. మనకి అన్లిమిటెడ్ ఎంత కావాలో అంత పెట్టుకొని తినొచ్చు. పాయసం అండి, అన్నం పాయసం. ఇది పొంగల్ అని చెప్పచ్చు, అయినా పాయసం అని చెప్పేసి. పప్పు అయితే కలుపుకొని ఫినిష్ చేసి ఇంకా బయలుదేరుతున్నాం ఇంటి సైడు. 5 అయిపోయింది ఇప్పటికేను. మా అని ఏదో అంటా ఉంది, కామెడీ చేసింది. మళ్ళీ మేము భగీరథి షాపింగ్ వచ్చినాము. పెళ్లి కూతురుది అయింది కదా, ఇంకా పెళ్లి కొడుకు షాపింగ్. ఫైనల్గా వైట్ కలర్ సూట్ అయితే కొన్నాము. వెళ్ళాము భగీరథి షాపింగ్ తీసుకున్నాము గైస్. భగీరథిలో షాపింగ్ అయితే చేసేసుకున్నాము. పిల్లలు వస్తున్నారు. ನೋಡು ಸರಿಗ ನೋಡು ಏನೋ ಮಾತಾಡ್ತಾವನೆ. ಮಾತಾಡೋ ಏನಾದರೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋನು, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋನು ಇರು ಜಮ್ನಾ ಮಮ್ಮಿನ ತೆಗೇನಾ. మొత్తం భగీరథిలో షాపింగ్ అయితే చేసేసుకున్నాము. నేను ఒక 2 బెడ్ స్ప్రెడ్ అయితే కొన్నాను. పెళ్లి కొడుకు షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక 6-10 అలా అయ్యింది. ఇంకా బయలుదేరుతున్నాము. భగీరథిలోనే చాలా బాగుండిందండి కలెక్షన్. ఒక 3 సెట్స్ అయితే తీసుకున్నాము. పెళ్లి కొడుక్కి సూట్ అండ్ వైట్ డ్రెస్సు, ఇంకొక ఫార్మల్ సెట్ తీసుకునేసి ఇంకా బయలుదేరుతున్నాము. కార్ ఎక్కేసి హిందూపూర్ అయితే వదిలిపోతున్నాం గాయ్స్. హిందూపూర్ నుంచి గౌరీబ్నర్కి జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. మా జమున అయితే కాఫీకి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తూ ఉంది పెళ్లి కూతుర్ని, వాళ్ళ అమ్మని. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసినాము. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కాఫీ తాగి మళ్ళీ బయలుదేరినాము. మళ్ళీ గౌరీబ్నర్ వచ్చేటప్పటికి లేట్ అయిందండి. మళ్ళీ మధ్యలో మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసినాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఫైనల్గా గౌరీబ్నర్కి అయితే వస్తున్నాము. వచ్చేటప్పటికి 8 o'clock అయిపోయిందండి. ఈరోజు లాగ్ ఎలా ఉన్నింది ఏమనేసి కామెంట్ అయితే చేయండి. ఆ 10 రూపీస్ సేవింగ్ ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై బై, సీ యూ లేటర్ గాయ్స్.